అందరికీ నమస్కారం. ఇండియాలో ఉన్న ప్రతి తల్లి తండ్రికి ఈ క్వెషన్ అయితే ఉంటుంది. మన ఇండియన్ వెజిటబుల్స్ అమెరికాలో దొరుకుతాయో దొరకవో, మా అమ్మ ఏం తింటోందో, మా అబ్బాయి ఏం తింటున్నాడో అని. అమెరికాలో మన ఇండియన్ స్టోర్స్ ఉన్నాయండి. ఇండియన్ మెట్రో అని, స్వాగత్, మయూరి, అప్నా బజార్ ఇలాగా. వెజిటబుల్స్ అనే కాదు, మన ఇండియాకి సంబంధించిన అన్ని వస్తువులు దాదాపు దొరికేస్తాయి. పూజా సామాగ్రితో సహా. 15-20 ఏళ్ల క్రితం వెతుక్కునే వాళ్ళట మన ఇండియన్ ఐటమ్స్ కోసం. బేసిక్‌గా వంకాయల్ని ఇక్కడ ఎగ్ ప్లాంట్ అని పిలుస్తారు. ఇది ఫిలిపినో ఎగ్ ప్లాంట్ అంట. మన ఇండియన్ వంకాయలు కూడా ఉంటాయి. గుత్తి వంకాయ, మామూలు వంకాయలు, తెల్ల వంకాయలు. అమెరికాలో ఇన్ని రకాల వంకాయలు చూసి నేనైతే షాక్ అయిపోయాను. మా వారైతే దీన్ని చూపించి ఇదొక్కటే $250 అని అంటున్నారు. ముల్లంగి, కాకరకాయ, వాట్ నాట్ అన్నీ దొరికేస్తున్నాయండి. కూర గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ, మనకి ఏ కష్టం లేకుండా కట్ చేసిన పనసకాయలు, పీల్ తీసిన వెల్లుల్లి కూడా దొరికేస్తున్నది. ఇంకా పప్పయ్య కూడా దొరుకుతోంది. అదేనండి బొప్పాయి. బొప్పాయి అనే కాదు, అన్ని రకాల పండ్లు దొరుకుతున్నాయి. నేనైతే వీడియో తీయలేదు. 2 నెలల క్రితం నేనొచ్చినప్పుడైతే నాకు మునక్కాయలు కనపడలేదు. ఇప్పుడైతే చక్కగా లేతగా కండున్నకాయలున్నాయి. మా అమ్మ అయితే ఇవి నిమ్మకాయలా అని అడుగుతుంది. ఇండియన్ నిమ్మకాయలు కూడా ఉన్నాయమ్మా, కంగారు పడిపోకు. మన పూజల కోసం తమలపాకులు, మామిడాకులు కూడా ఉన్నాయి. అయితే కొంచెం కాస్ట్ అనిపించాయి. డాలర్స్ని ఇండియా రూపీస్తో కంపేర్ చేయకూడదు అనిపించింది. కరివేపాకు కూడా దొరుకుతుంది. సియాటిల్లో కొంచెం కాస్ట్ ఎక్కువ అన్నారు. టెక్సస్ సైడ్ అయితే కొంచెం తక్కువ అని విన్నాను. చూడాలి ఈసారి. మనకైతే ఇక్కడ అరిటాకులు కూడా దొరికేస్తున్నాయండి. పెద్ద పెద్ద అరిటాకులే ఉంటాయి. మేము వెళ్ళినప్పుడైతే అవైలబుల్గా లేవు. కాకపోతే చూపిద్దామని తీసాను. ఇండియాలో మన కేజీ లాగా ఇక్కడ ఎల్బీ పౌండ్స్ అని అంటారు. ఎల్బీ అంటే దాదాపు అరకిలో కన్నా కొంచెం తక్కువ అని చెప్పుకోవచ్చు. అన్ని కూరగాయలు అయితే సుమారు $2 నుండి $6 లోపలైతే వస్తాయి. చూసారు కదా, ఇండియాలో ఉన్న పేరెంట్స్ అయితే కంగారు పడకండి. ఈ వీడియో మా అమ్మ, మా అత్తయ్య గారిలా ఉన్న ప్రతి ఒక్క పేరెంట్ కోసం చేశాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.